చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అల్లేని నిఖిల్ గారు జాయిన్ అవుతున్నారు. నిఖిల్ గారు నమస్తే. నిఖిల్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఆర్డీఎస్కు సంబంధించిన వ్యవహారం ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కర్ణాటక ప్రాజెక్టులకు గుట్టుగా అనుమతులు ఇచ్చేందుకు, ఎన్ఓసీ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం రాజోలి బండకు ఎగువన దిగువన కూడా బ్యారేజీల నిర్మాణం జరుగుతుందనే అంశం. ఇప్పటికే మనకు తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరిలో నీటి హక్కులను ఏపీకి రాసిస్తున్నారనే ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్న ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన వరుస ప్రాజెక్టులకు ఈ రకంగా ఎన్ఓసీలు ఇస్తున్నారనే వార్తను మనం ఎట్లా చూడాలి? ఇది మన ప్రాంతానికి సంబంధించిన రైతులకు, ప్రధానంగా ఆర్డీఎస్కు సంబంధించిన రైతులకు ఎలాంటి శరాఘాతంగా మనం భావించాలి? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏం చేస్తూ ఉన్నారంటే, కాలుకు బల్బం కట్టుకొని గతంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి ఎట్లా చేయాలన్నది కేసీఆర్ గారు ఆలోచనలు చేస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, కాలుకి బల్బం కట్టుకొని మన నీళ్లను, మన నిధులను, మన రైతుల యొక్క హక్కులను ఏ రకంగా పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేయాలనేది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అదే పనిగా పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా ఈరోజు తెలుస్తూ ఉంది. తను వచ్చిన కొత్తలో ఏం చేసిందంటే, ఇదే కృష్ణా నీటికి సంబంధించిన కేటాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన పూర్తి స్థాయిలో మన నీళ్లను తరలించుకుపోతూ ఉంటే, గతంలో ఏదైతే గలగల కృష్ణమ్మ తరలిపోతుంటేనో అనేది ఉండేనో, ఈరోజు దాన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ నీళ్లను, కృష్ణానది నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టిన పరిస్థితులను మనం చూసినాము. దాంట్లో సంబంధించి తెలంగాణ ప్రాంతం నుండి అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఇదే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ ఈ ప్రాంతంలో ఉండి, నాగార్జున సాగర్లో ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో అతి తక్కువ వాటర్ యూజేజ్ ఇదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మనకు నిజంగా కూడా 34% అక్కడ వాడుకునే పరిస్థితి ఉన్నా కూడా ఆ 34%లో దాదాపుగా 10-15% ఆంధ్రాకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గోదావరిలో అట్లానే చేస్తూ ఈరోజు మళ్ళీ కొత్తగా ఏదైతే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనే పరిధిలో ఉండేనో, అదే తుంగభద్ర నదికి సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లను ఈరోజు కర్ణాటకకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఏ రకంగా కృష్ణానది నీళ్లకు ఇదే కర్ణాటక ఇబ్బందులు పెడతా ఉందో మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ అదే కర్ణాటక నుండి ఈరోజు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొని ఆ లిఫ్ట్ ఇరిగేషన్కు కర్ణాటక సహకరిస్తామని చెప్పడం వల్ల ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని తెలంగాణ రైతుల నోట్లో, మరీ ముఖ్యంగా పాలమూరు రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా ఇదే తుంగభద్ర నుండి మనకు శ్రీశైలంకు ప్రతి సంవత్సరం 400 టీఎంసీల వరద వస్తుందండి. ఆ 400 టీఎంసీల వరద వచ్చేది, దానికి సంబంధించి కర్ణాటక ఎక్కడికక్కడ ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతూ ఉంటే, ఇదే పాలమూరు ఏం కావాలి, ఇదే నల్లగొండ ఏం కావాలి, దీని మీద కనీస సోయి లేనటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే పబ్లిక్ డొమైన్కి వచ్చి ఏం చెప్తా ఉంటారు, లేదు నేను నల్లమల బిడ్డను అని చెప్తా ఉంటారు. నల్లమల బిడ్డకు ఈరోజు నల్లమల ఎక్కడ ఉంటుందో తెలియదు, పాలమూరు బిడ్డకు నల్లమల ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇటువంటి ఆలోచనలు చేస్తూనే మరోవైపు ఎక్కడికక్కడ ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు. ఈ ఎన్ఓసీ ఈ రోజు నిన్నను ఇచ్చింది కూడా కాదు, ఇదే ఎన్ఓసీ ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఇదే కర్ణాటక పనులను ఏ స్థాయికి తీసుకుపోయిందంటే, ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా 65-70% ఆల్రెడీ నిర్మాణాలు కూడా చేసింది. పొద్దున్న లేస్తే కర్ణాటకకు పోతూ ఉంటారు, బెంగళూరుకి పోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో కానీ, మంత్రులతో కానీ కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ ఇదే తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు ఎందుకు కొట్లాడలేకపోతా ఉన్నారు? సిడబ్ల్యూసీ దగ్గర కానీ, కేంద్ర జలశక్తి శాఖ దగ్గర కానీ మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు దీన్ని నోటిఫై చేయలేకపోయినరు? అంటే చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నది ఏంటంటే, వీళ్ళే ఎన్ఓసీ ఇచ్చినాము అనేది కుండ బద్దలు కొట్టినట్టుగా నిన్న బయటకు వచ్చింది. ఆగమేఘాల మీద ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు మనందరం ప్రశ్నిస్తూ ఉంటే ఏం చేసిండ్రు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద నేను రివ్యూ చేస్తా అని 60% ఆర్డీఎస్ పైన ఉన్నటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉంటే కర్ణాటక ప్రాంతంలో ఈ రోజు కళ్ళు తెరిచే విధంగా నటిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చినట్టు చేయాలి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా వీళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఇదే గోదావరికి సంబంధించి దాదాపుగా బనకచెర్ల అనే ప్రాజెక్టు కడతా ఉంటే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్కి పిలిస్తే లేదు ఈ చర్చనే రాలేదు, ఈ డిస్కషనే రాలేదు మాకు అని చెప్పి తెల్లారే ఏ రకంగా ఇదే జలశక్తి శాఖ పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అన్ని బయటపెట్టిందో మనం చూసినాము. ఆంధ్ర మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఎట్లా చెప్పినో మనం చూసినాము. ఇదే కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో నీళ్లను తరలించే విధంగా వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇదే నడిగడ్డకు కానీ, ఇదే పాలమూరుకు కానీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇదే విధంగా ఎన్ఓసీలు ఇస్తా పోతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రో, ఆ ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గానికి స్పష్టంగా 1,30,000
ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలు చేసిండ్రు ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా. అయినప్పటికీ ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ చేస్తూ లేదు ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి దాని వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసే విధంగా జూరాల నుండి ఇన్లెట్ తీసుకుంటామని ఒక రకంగా చెప్తూ అదే జూరాలతో పాటు ప్యారలల్గా మేము నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న అలొకేషన్ పక్కన పెట్టి మీరు కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? 6,000 కోట్లతో 5,800 కోట్లతో దానికి అలొకేషన్స్ ఇవ్వాల్సిన శాంక్షన్ లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి చూస్తా ఉన్నారు? ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీని మీరే అన్నారు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని. అదే కంపెనీకి ఈరోజు 2,400 కోట్లతో ఒకటి, రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒకటి, చెరి సమానంగా మీరు ఏ రకంగా కట్టబెట్టినరు? వీటన్నిటి మీద మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మన గొంతులు ఎట్లా నొక్కాలి, మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ప్రధాన ప్రతిపక్షం నుండి కేటీఆర్ గారో హరీష్ రావు గారో ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద బట్టగాల్చి మీదెట్లా వేయాలి అనేది మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఎజెండాగా కనబడతా ఉంది. గతంలో కాళోజీ నారాయణరావు గారు చెప్పినారు, మన ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర లోపట్నే పాత్ర పెడదామని చెప్పాను. ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారిని అదే స్థాయిలో ప్రాంతం లోపలనే రాజకీయంగా పూర్తి స్థాయిలో పాత్ర పెట్టడానికి 50 మంది తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని నిజంగా తెలంగాణ నీళ్ల విషయంలో మరీ ముఖ్యంగా తుంగభద్ర నుండి మనకి ఎప్పుడైనా కృష్ణాలో వర్షపాతం తక్కువ నమోదైనాడు ఇదే 400 టీఎంసీలు కదా మనల్ని ఆదుకునేది. అటువంటి నీటికి మీరు ఈరోజు చరమగీతం ఏ రకంగా పాడుతూ ఉన్నారు అనేది మళ్ళొక్కసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. పొద్దున్న లేస్తే రాజకీయాలు మాత్రమే పరమావధిగా కాకుండా మీ మీద ఈరోజు ఒక ముఖ్యమంత్రి అనే చాలా పెద్ద బాధ్యత ఉంది కాబట్టి అదే బాధ్యతతో తెలంగాణ నీటి హక్కుల విషయంలో మరొకసారి ఆలోచన చేసి కాపాడాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి జీవనదులు వైపు కృష్ణా గోదావరి రెండింటినీ కూడా ఏపీకి కట్టబెడుతున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు తుంగభద్రపై కూడా వరుస ప్రాజెక్టులు కర్ణాటక ప్రభుత్వం కడతా ఉంటే వాటికి కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎన్ఓసి ఇవ్వడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా నిఖిల్ గారు అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగింది. కేసీఆర్ గారి సారథ్యంలో నీళ్ల కోసం, నీళ్లు నిధులు నియామకాలు అత్యంత కీలకంగా నీళ్ల కోసం, రైతుల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ఓవైపు కృష్ణా గోదావరిపై పూర్తిగా ఏపీకి కట్టబెట్టే కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం. తాజాగా తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం అని మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక ప్రాజెక్టుల గుట్టుగా రేవంత్ సర్కార్ ఎన్ఓసి ఇస్తుందనే అంశం ఎట్లా చూడాలి? ఆర్డీఎస్కు ఎసరు పెట్టారని ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు పాలమూరు రంగారెడ్డి 90% పైగా కేసీఆర్ గారి హయాంలో కంప్లీట్ అయితే ఒక్క ఇటుక కూడా పేర్చని పరిస్థితి, ఒక్క అడుగు ముందుకు అయిన సందర్భం అక్కడ. చాలా బాధాకరమైన విషయం అండి. రేవంత్ రెడ్డి గారి రూపంలో తెలంగాణ అస్తిత్వానికి తీరని విఘాతం జరుగుతూ ఉంది. అంటే అసలు ఏదైతే కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణని డొల్ల చేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తాం. పైనుంచి వచ్చే నీళ్ళకి పైన రాష్ట్రాలు తీసుకొని పోయేదానికి అడ్డు ఆపు లేకుండా అనుమతులు, రాష్ట్రంలో ఉన్న నీళ్ళు జలవనరులు ఏతుందో కిందికి వెళ్ళిపోయేది రాష్ట్రం వాడుకోవడానికి వీలు లేకుండా కిందికి వదిలేసే కార్యక్రమం బనకచెర్ల రూపంలో కానివ్వండి, తర్వాత ఇంకా అనేక రూపాలలో ఇవాళ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం డెలిబరేట్గా కావలసుకొని తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి ఇవాళ ఏదైతే 2014లో మనం సాధించుకున్న రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా చేసే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఆర్డీఎస్ కార్యక్రమం, ఆర్డీఎస్ ఈ ఘోరం ఏదైతే చేస్తున్నారో ఏడాది కింద ఎన్ఓసి ఎట్లా ఇస్తారు ప్రజలకి అసలు తెలియకుండా, తర్వాత ఏడాది కాలం వాయువేగంతో ఇవాళ అక్కడ పనులు 60-70% కురిడి లిఫ్ట్ వద్ద కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇవాళ నేను రివ్యూ చేస్తానని నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడము ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా ఆంధ్ర నాయకత్వానికి అమ్మడం జరుగుతూ ఉన్నది. ఎవరి ప్రయోజనాల కోసం? ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
పరిపాలించమని చెప్పి వారికి అప్పచెప్పినారు. ఓకే. See, it is a kind of deposit with the Congress leadership to protect their interest by the people. ఇక్కడ ఇంట్రెస్ట్ కాపాడుతున్నారా, ఇంట్రెస్ట్లని అమ్మేస్తున్నారా, ప్రజల ఇంట్రెస్ట్లని అప్పనానికి అమ్మేస్తున్నారా అని అంటే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలని అప్పనంగా తీసుకొని పోయి అటు కర్ణాటక కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, ఆ తర్వాత మోడీ గారి సహకారంతో చెన్నై మద్రాస్ స్టేట్ అంటే తమిళనాడు స్టేట్కి కానివ్వండి, వీటికి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు. కానీ తెలంగాణ అసలే పీఠభూమి మీద ఉన్నది, నదులు కింద నుంచి పోతున్నాయి, కష్టపడి సాధించుకున్న ప్రాజెక్టులనేమో పండబెట్టినరు, దాన్ని రిపేర్ చేయడానికి మనసు ఒప్పట్లేదు. పైకి వెళ్ళి ఈ వచ్చే నీళ్ళని ఇప్పుడు మనకు ఆర్డిఎస్ ఎప్పుడో దాని మీద మనకు హక్కులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని మీద ఆ హక్కులు ఉన్న హక్కుల్ని కాపాడుకొని వాటిని అమల్లోకి తీసుకొని రావడానికే రక్తాలు చెందినారు, ప్రాణాలు వదిలినారు, త్యాగాలు చేస్తున్నారు, అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. ఇవాళ ఆర్డిఎస్కే నీళ్ళు రాని పరిస్థితి చేస్తున్నారు. పైన ఒక ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చి ఎన్ఓసి ఎట్లా ఇస్తాడండి? ఎవడన్నా బుద్ధి సిగ్గునోడు ఎవడన్నా ఇస్తాడా? తెలంగాణ పట్టింపు ఉన్నవాడు ఎవడన్నా ఇస్తాడా? తెలంగాణ ప్రయోజనాల గురించి కొంత అవగాహన ఉన్నా, మమకారం ఉన్నా, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నా కానీ ఎవడైనా ఈ ఎన్ఓసి ఇస్తారా? ఎట్లా ఇచ్చినారు? ఇది ఖచ్చితంగా దీనివల్ల ఈ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకి విఘాతం కలుగుతుందని ఇంగిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి? ఏ రకంగా చేస్తారండి? తర్వాత ఎన్ని వేల మంది ప్రాణాలను పణంగా పెట్టి తర్వాత వాళ్ళ త్యాగంతో ఇవాళ తెలంగాణ ఏర్పడిన తెలంగాణ ప్రతి దినం ఎట్లా నాశనం చేయాలనే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇవాళ ప్రతిదీ నాశనమే కదా. అటు గోదావరి జలాలు ఎత్తుకొని పోతూ ఉంటారు, కృష్ణా జలాలను ఎత్తుకొని పోతూ ఉంటారు, ఇప్పుడు తుంగభద్ర జలాలు కూడా ఎత్తుకొని పోతూ ఉంటారు. పెద్ద పెద్ద ఇవన్నీ చేసుకుంటూ ఏం చేస్తారని అంటే మేము మేము మహారాష్ట్రాన్ని ఒప్పిస్తాం తుమ్మిడి హెట్టుగట్టు హైట్ పెంచేదానికోసం అని అంటారు. అది అయ్యేది లేదు, పోయేది లేదు. అక్కడనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడము, ఇక్కడేమో ఈ దొంగ పనులన్నీ చేయడం. ఇది దొంగ పని కాకపోతే ఏమంటారు? అసలు పబ్లిక్ డిబేట్కి ఎందుకు పెట్టలేదు? ప్రజల ప్రయోజనాలని పబ్లిక్ డిబేట్ పెట్టకుండా ఈ రకంగా అమ్మకదొబ్బడం అని అంటే ఏమన్నట్టు? దీన్ని ఏమని వర్ణించాలి? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వానికి తీవ్రమైన ద్రోహం జరుగుతూ ఉన్నది, తర్వాత నష్టం జరుగుతూ ఉన్నది. ఇమీడియట్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు సమాయత్తం కావాలి, ఆలోచన చేయాలి, రోడ్ల మీదకి రావాల్సిన సమయం ఇది. లేకపోతే పాలమూరు ప్రాజెక్టుకి మంగళం పెట్టిండ్రు, ఇవాళ ఆర్డిఎస్కి మంగళం పెట్టిండ్రు. మనకు రావాల్సిన నికర జలాలు, గోదావరిలో ఉన్న నికర జలాలకి మంగళం పెడుతున్నారు. అంటే సర్వనాశనం చేసే కార్యక్రమం, తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేసే దానికోసం రేవంత్ రెడ్డి ఒక కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆయన ఏం దాచుకొని దాచుకోలేదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రూపురేఖ లేకుండా చేస్తానని అన్నాడు. కేసీఆర్ సాధించిన తెలంగాణ రూపురేఖలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణ కావాలా, తెలంగాణ వద్దా, తెలంగాణ సుభిక్షంగా ఉండాలా, వచ్చే తరాలకి తెలంగాణ ఒక మంచి నివాస ఆవాస యోగ్యంగా ఉండాలా లేదా అనేది తెలుసుకోవాల్సింది ఇవాళ తెలంగాణ ప్రజలే. ఇవాళ ఈ అన్ని విషయాలలో కొట్లాడాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏం ఉండదు. ఎవడు రాడు, ఎవడు చేయడు. తెలంగాణ ప్రజలు వాళ్ళకు వాళ్ళు చేసుకోవాల్సిందే. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు అందరూ ఏకమయ్యి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మేల్కొని పోరాటానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తయారు కావాల్సిన అవసరం. ఎస్ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా తెలంగాణ సాగునీటి హక్కులను కాలరాసే రకరకాల కుట్రలు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, మరోవైపు ఏపీ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా మన హక్కులను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా కూడా కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు కృష్ణా, గోదావరితో పాటు తుంగభద్రకు సంబంధించిన వ్యవహారంలో కూడా అనేక కుట్రలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోరాటానికి సమయం ఆసనమైందనే అంశాన్ని
భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరో కీలకమైన అంశం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నిఖిల్ గారు, మెట్రోకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా మెట్రో వివాదం అనేది హైదరాబాద్ వాసులను ప్రధానంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. 5-6 లక్షల మంది ప్రయాణికులను ప్రతినిత్యం కూడా గమ్యస్థానాలకు చేర్చే కీలకమైన ప్రాజెక్ట్ మెట్రో కేసీఆర్ గారి హయాంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్న పరిస్థితి, కరోనా కష్టకాలంలో కూడా ఆదుకున్న సందర్భం మనం చూసాం. అయితే మెట్రోకు సంబంధించిన తొలి దశలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగానే దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి దానికోసం రుణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని వివాదంగా మారడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఇప్పుడు అది చర్చ జరుగుతున్న పరిస్థితి. మెట్రో వైఫల్యం మీదే అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈరోజు కథనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా మెట్రో ఇష్యూని మనం? అయితే 100% ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పెడుతున్న మాట కూడా వాస్తవమైనప్పటికీ కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని అనేక రకాలుగా ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యే విధంగా తనే ఇనిషియేటివ్ తీసుకొని మరీ చేసినరో కొద్దిగా దానికి సంబంధించి వెనక్కి పోయి చూస్తే మనము అసలు హైదరాబాద్లో మెట్రో నిర్మాణం చేయాలి అనేది గతంలో కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారు ముందు టెండర్లు పిలిచిండండి. దీనికి సంబంధించి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిస్తే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణించడము, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా తట్టెడు మట్టెత్తలేక, మెట్రోకి సంబంధించి కనీసం అలైన్మెంట్లు పూర్తి చేయలేక, దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్లు పూర్తి చేయలేక ఈ రకంగా అనేక రకాలుగా పక్కన పెట్టి కేవలం 10-15% మాత్రమే పరిమితం చేసినారో 5 సంవత్సరాల కాల పరిమితిలో. తర్వాత 2014 జూన్ 2 నాడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతూ దాంట్లో భాగంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మెట్రో ప్రాజెక్టును కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఇదే కేసీఆర్ గారు చేసిండ్రు. దానికి సంబంధించి ఏం చేసిందంటే 2014 జూన్ 2 నుండి 2017 వరకు కేవలం 2.5-3 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 20,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసిండ్రు. ఆ ఇనాగ్రేషన్కి కూడా స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిస్తే అద్భుతమైన నిర్మాణం చేసిండ్రు, చాలా తక్కువ కాలంలో క్వాలిటేటివ్ వర్క్ చేసిండ్రు అని చెప్పిండ్రు అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఇదే మెట్రో ఫేజ్ 2కి సంబంధించి రాయదుర్గం నుండి హైటెక్ సిటీ నుండి ఈరోజు హైదరాబాద్ నగరం అంతా వెస్ట్ కారిడార్ ఎక్స్పాండ్ అవుతా ఉన్నది కాబట్టి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి భారతదేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏ రకంగా అయితే మెట్రో అనేది ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉందో అదే రకంగా హైదరాబాద్ మెట్రోను కూడా ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ వరకు దాదాపుగా 37-38 కిలోమీటర్లకు టెండర్లు పిలిచిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఏం చెప్తా ఉంటారంటే ఎల్ఎన్టీ మాకు వయబుల్ కాదని ఫేజ్ 1 నుండి కూడా మేము వైదొలుగుతామంటే వాళ్ళని మేము ఈరోజు టేక్ ఓవర్ చేసినాము, టేక్ ఓవర్ చేసి 15,000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్తారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటారంటే ఇదే ఎల్ఎన్టీ ఏం చేసిందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టినటువంటి ఇదే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్కు సంబంధించిన కనెక్టివిటీలో ఇదే ఎల్ఎన్టీ అతి తక్కువ బిడ్డింగ్ వేసిందండి. బిడ్డింగ్ వేసి 6,250 కోట్లతో ఎల్ఎన్టీఏ టెండర్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఒక కంపెనీ ఎల్ఎన్టీ లాంటి అద్భుతమైన కంపెనీ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల ప్రాజెక్టులు చేసే కంపెనీ మాకు వయబిలిటీ అవ్వట్లేదు అని చెప్పి ఫేజ్ 1 నుండి వైదొలగాలనే ఆలోచనలు చేసేవాళ్ళు ఫేజ్ 2కి ఎవడన్నా బిడ్డింగ్ వేస్తాడా? వెయ్యరు. అయినప్పటికీ ఎందుకు వేసిండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వైదొలిగిపోయే పరిస్థితి. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? ఇదే మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓ శంకర్ అనే వ్యక్తి కేవలం మీరు ఫ్రీ బస్సుల స్కీమ్ తీసుకురావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మెట్రోకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మేము లాస్లు వస్తూ ఉన్నాయి మాకు అని తనేదో చిన్న విషయాన్ని మాట్లాడితే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా అనేక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇదే ఎల్ఎన్టీ కరోనా కష్టకాలంలో కూడా మాకు లాస్ వస్తుందని చెప్పిండ్రు. కేసీఆర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసిండ్రు కదా. ఈరోజు మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళ సిఎఫ్ఓ ఆ చిన్న స్టేట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి హోదాలో ఏం చెప్తారంటే ఆ సిఎఫ్ఓని ఇమ్మీడియట్గా జైల్లో పెట్టండి అని బెదిరింపులకు దిగుతూ ఉంటారు. దాని పర్యావసానం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇదే మెట్రో పరిధిలో ఉన్నటువంటి 280 ఎకరాలకు సంబంధించిన ప్రైమ్ ల్యాండ్స్, కీలకమైన షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు వీటన్నిటిని దక్కించుకోవాలనే ఉపాయంలో ఈరోజు ఆ మెట్రోను టేక్ ఓవర్ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది, మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటా ఉన్నారు. కానీ
రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయనుకొని అధికారంలోకి అని చెప్తున్నటువంటి మీరే ఈరోజు రాష్ట్రంలో అప్పు పుడతలేదు, దేశంలో ఎక్కడికి పోయినా కూడా చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారు నన్ను అని చెప్తున్నటువంటి మీరు 15,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడదామని ఆలోచన చేసిండ్రు? రైతులకు రైతు బంధు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు, మహిళలకు 2,500 ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు, టైంకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. అతి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నటువంటి అధికారులకు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈ 280 ఎకరాలను 280 ఎకరాలకు సంబంధించిన ప్రైమ్ అసెట్స్ ను టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశంలో 15,000 కోట్లకి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇక్కడ మరొక అబద్ధాన్ని తను ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారంటే, ఇదే IRFL నుండి మేము లోన్ తెచ్చుకుంటా ఉంటే జపాన్ సంస్థతో నేను ఒప్పించిన 4% మాకు వాళ్ళు 15,000 కోట్ల లోన్ ఇవ్వడానికి అగ్రి చేసిండ్రు అని చెప్తారు. ఇదే జపాన్ సంస్థ దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు ఈ రోజు వరకు లోన్లు ఇచ్చింది. స్వయంగా ఇవాళ కొత్తగా ఇస్తలేరండి వాళ్ళు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడే ఢిల్లీ మెట్రోకి సంబంధించి 50,000 కోట్లు లోన్ గా ఇచ్చిండ్రు వాళ్ళు. నిన్నగాక మొన్న కర్ణాటకకు సంబంధించి బెంగళూరు మెట్రోకి ఇచ్చిండ్రు, బాంబే మెట్రోకి ఇచ్చిండ్రు, చెన్నైకి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చిండ్రు. అదే పరిధిలో హైదరాబాద్కి ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం మీడియేషన్షిప్ చేస్తే హైదరాబాద్ కూడా ఇవ్వాలని ఆలోచన చేసిండ్రు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకి లోన్లు తెచ్చిండ్రు, ఈ రోజు నేను కేవలం 3-4% తెస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఇదే 3-4% మీకు ఇస్తున్నటువంటి ఇదే IRFL నరేంద్ర మోడీ గారు స్వయంగా నాయకత్వం వహిస్తున్నటువంటి గుజరాత్కి ఎందుకు ఇవ్వలేదు? ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం కదా, అక్కడ 8-8.5% ఇచ్చిండ్రు. ఇదే IRFL మొత్తం భారతదేశ వ్యాప్తంగా 4,20,000 కోట్ల లోన్లు ఇచ్చిందండి ఈ రోజు వరకు. అతి తక్కువ వాళ్ళు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%, 7.5%. ఆ విషయాన్ని వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ లో కూడా చెప్పిండ్రు. ఎవ్వరికి రానటువంటిది మీకే వస్తున్నట్టుగా ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నారు? అయితే మీరు చెప్తున్నందుకు ఇది కనీసం IRFL అన్న కన్ఫర్మ్ చేయాలి, లేదంటే మీరు ఇచ్చిన జీవోలోనన్నా పెట్టాలి కదా. అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, కేవలం గాలి మాటలు మాత్రమే చెప్తా ఉంటారు. కేసీఆర్ గారు ఎక్కడైతే నిర్మాణం చేయాలనుకున్నారో దాన్ని పక్కన పెట్టి మీరేం చేస్తా ఉన్నారు? తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి నిర్మాణాలు చేస్తామంటా ఉన్నారు. ఇటువంటివన్నీ చేసి కూడా హైదరాబాద్ ని వెనక్కి నెట్టాలన్నది మాత్రమే మీ ఆలోచన. కానీ హైదరాబాద్ విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు ముందుకు తీసుకుపోవాలి, phase 2 నిర్మాణం చేయాలి, phase 1 క్లియరెన్స్లు ఇవ్వాలి, వీటి మీద ఇప్పటి వరకు స్పష్టమైన ఆలోచన లేదు. కేవలం రాజకీయ పరంగా మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే 4%లో కూడా ఇదే IRFL ఎవరికి లోన్లు ఇచ్చినా, మీకు ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా కూడా 1.5% కమిషన్ తీసుకుంటుందండి. అంటే ఈ 1.5% పోతే నిజంగా మీకు 2.5%కి మాత్రమే యాన్యువల్ ఇంట్రెస్ట్ తో నిజంగా లోన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ కేవలము గాల్లో మేడలు కట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తూ టైంపాస్ చేసే ఆలోచనలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ల్యాండ్లు ఉన్నాయి, ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్నాయి, వాటిని టేక్ ఓవర్ చేస్తూ వాటి మీద ఒక పూర్తి స్థాయిలో మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. 15,000 కోట్లకు సంబంధించి ఎట్లా ఆలోచనలు చేస్తున్నారో చెప్పండి. ఇటువైపు మెట్రో phase 2కి సంబంధించి రాయదుర్గం నుండి నిర్మాణాలు చేపట్టే ఆలోచనలు చేయండి. ఇవన్నీ పక్కన పెడుతూ కేవలం మీకు నచ్చిన విధంగా ఆలోచనలు చేస్తూ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల ఊబిలోకి కానీ వెనక్కి నెట్టే ఆలోచనలు కానీ మానుకోవాలని ఈ రకంగా తెలియజేస్తాను. పూర్తిగా PPP మోడల్లో కేవలం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మెట్రో ఆస్తులపై కన్నేసి మాత్రమే PPP మోడల్లో ఉన్న ఈ హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి కుట్ర చేస్తోందని చెప్పేసి నిఖిల్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మెట్రో వైఫల్యం మీదే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా కడిగి పారేసిందనే కథనం ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భరత్ గారు, చాలా కీలకం హైదరాబాద్లో ప్రజా రవాణాల్లో అత్యంత కీలకమైంది మెట్రో. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో రెండో ఫేజ్ను కూడా ప్రారంభించేందుకు బీఆర్ఎస్ హయాంలో కసరత్తు జరిగిన సందర్భాన్ని మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలో రాగానే సెకండ్ ఫేజ్కు సంబంధించిన దానిలో ఒక్క అడుగు ముందుకు పడలేదు, చివరికి శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన సందర్భం. ఇప్పుడు మెట్రో ఫస్ట్ ఫేజ్కు సంబంధించింది కూడా ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన, ఆందోళన హైదరాబాద్ వాసుల్లో వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న ఈ తరుణంలో మెట్రో చుట్టూ అల్లుకుంటున్న ఈ వివాదాన్ని, అప్పుల ఊబిని, అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన మోపడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మెట్రో వైఫల్యం వీదే అని చెప్పి ముఖ్యమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేసిందనే కథనం మనం చూస్తాం. అది ప్రజల విజయం ఉంది, అది బీఆర్ఎస్ విజయం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కుండబద్దలు కొట్టినట్టుగా జరిగింది బయట చెప్పడం అనేది అది బీఆర్ఎస్ విజయం, ప్రజల విజయం. ఎందుకు అనంటే గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఏదైతే ఉన్నాయో, పబ్లిక్లో జరిగే డిస్కోర్స్ ఏదైతే ఉన్నదో అది ఇవాళ బీజేపీని
పైన ఒత్తిడి పెంచడం జరిగింది. నిజాలు బయటకు కక్కాల్సిన పరిస్థితిని వాళ్ళకి తీసుకురావడం జరిగింది. తద్వారా ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి ఉన్న విషయాలు ఓపెన్గా చెప్పినారు. ఈ లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీరు బయట ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాస్తవానికి ఈ రకంగా మాట్లాడడం వల్ల లోన్లు వస్తాయా? తర్వాత మీరు జపాన్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే మరి జపాన్తో అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలేదు? మీ డిపిఆర్ సరిగా లేదు, అయినా కానీ మేము ఫెసిలిటేట్ చేసినాం లోన్ కోసము. మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీరు దీన్ని ఇంటిమిడేటరీ టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులకు పోతూ ఉన్నారు పబ్లిక్గా. ఇది పద్ధతి కాదు, పరిపాలన విధానం కూడా కాకూడదు. బెంగళూరులో జరిగింది, కొచ్చిలో జరిగింది, గుజరాత్లో జరిగింది, తర్వాత ఢిల్లీలో జరిగింది ఈ రైల్వే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. జపాన్ అన్నిటికి కూడా జపాన్ లోన్స్ అవైల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళు అగ్రిమెంట్స్ ఎంటర్ అయినారు. మిమ్మల్ని ఎవరు ప్రివెంట్ చేసినారు? మీరు జపాన్ లోన్ అని చెప్తున్నారు. మరి జపాన్ లోన్ అనుకున్నప్పుడు జపాన్తోనే ఎంటర్ కావాలి కదా. జపాన్ లోన్ అని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఈ ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో, రైల్వేకి సంబంధించిన ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు బదనాం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా డ్రెస్ డౌన్ చేసినట్టుగా అంటే ఉతికి ఆరేసినట్టుగా నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి చాలా నిఖచ్చితంగా నిలదీయడం జరిగింది. ఈ నిజాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. తరువాత ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు? వాళ్ళు ఒక ఎస్క్రో అకౌంట్ ఒప్పుకున్నారు, దాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం ఉన్నట్టు. ఎస్క్రో అకౌంట్ ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ నిబంధన ఏంటంటే ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి మెట్రోకు వచ్చిన ప్రతి ఇన్కమ్ అందులోకి పోవాలి. వాడకానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు 1500 కోట్ల రూపాయలు ఇస్తారు. అది దాదాపు 13,600 కోట్లు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఒక నిబంధన ఏంటంటే ఒకటేమో వడ్డీ, రెండోదేమో ఎస్క్రో అకౌంట్లో దీని ఇన్కమ్ అందులోకి పోవాలా. ఈ ఎస్క్రో అకౌంట్లో కనుక ఈ ఎస్క్రో అకౌంట్ కనుక ఒప్పుకుంటే ఇవాళ సమస్య ఏందండి? నిఖిల్ గారు చెప్పినారు. దేనికోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది? రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు వేసి ఇన్వైట్ చేసి ఎల్ఎన్టీకి ఇచ్చింది. మళ్ళీ ఇవాళ ఎందుకు ఎరుక తీసుకోవాలనుకుంటుంది? ప్రాపర్టీస్ ఒక 285 ఎకరాలు 300 ఎకరాల ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నది. ఈ ప్రైమ్ లొకేషన్స్లో డెవలప్డ్ ప్రాపర్టీ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది. వీటిని మెట్రో నుంచి డిటాచ్ చేసి వీటిని అమ్మేయాలి. అమ్మేస్తే మరి ఇప్పుడు ఆ నిబంధన ప్రకారం ప్రతి పైసా కూడా ఎస్క్రో అకౌంట్లోకి పోవాలి. దానికి మన వాళ్ళకు ఒప్పందం లేదు, మన ప్రభుత్వానికి ఒప్పందం లేదు. దానికి గాను ఇవాళ అది బయటకు రానియకుండా ఇవాళ రైల్వే మంత్రి గారు మాట్లాడిన విషయంలో అది బయటకు వచ్చింది. ఏం కుట్రలు, ఏం కుతంత్రాలు, మీకు పరిపాలన చేసి మన సమాజాన్ని మంచిగా ఉంచాలి, తర్వాత తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, కేసీఆర్ లాగా ఇంకా కేసీఆర్ కన్నా మిన్నగా మీరు కల్పించాలని మీరు ఆ వాగ్దానాలు చేసినారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వాగ్దానం చేసినారు. మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని అర్రాస్ పాటలు పాడాను. 2 ఇచ్చే కాడ 4 ఇస్తాం, 4 ఇచ్చే కాడ 8 ఇస్తామని అర్రాస్ పాటలు పాడాను. దాన్ని నమ్మి నీకు అప్పచెప్తే ఇవాళ మొత్తం ఎక్కడికక్కడగా ధ్వంసం చేసే కార్యక్రమం, ముక్కలు చేసుకుని ఎత్తుకపోయే కార్యక్రమం, పంచిపెట్టే కార్యక్రమం, స్వలాభాన్ని చూసుకునే కార్యక్రమం తప్ప ప్రజలను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయండి? ఇవాళ పేపర్ తీసి చూస్తే అన్నీ అన్యాయాలే, అన్నీ ఏంటి దురాగతాలే. మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, తర్వాత యూరియా దొరకదు, రైతులు పండిన పంటను తీసుకుపోయి మిల్లర్లకు ఇస్తే ఓటీపీ రాదు, రసీదు రాదు, 15-20 రోజుల దాకా రాకపోతే రైతు ఏం కావాలి? వాళ్ళు ఎంత ఆందోళన ఏంటిది? ఇంత బరిదెగించిన వ్యవహారం అసలు ఎక్కడికి పోతున్నాము ఏంది? మరి అప్పుడు అలైన్మెంట్ కొత్తది ఫేజ్ 2కి ఒక అలైన్మెంట్ ఇచ్చి దాన్ని అద్భుతంగా ఇప్పుడు మనకున్న ఓఆర్ఆర్కి
తర్వాత డెవలప్ అవుతున్న ఏరియాస్ నుంచి ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుని ఓఆర్ నుంచి రైల్వే మన విమానాశ్రయానికి ఏదైతే ఉందో శంషాబాద్కి కనెక్ట్ చేస్తే దాని మీద చాలా చాలా పెద్ద పెద్ద మేధావులు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినారు. మరి ఎక్కడ కూర్చున్నారు ఈ మేధావులంతా? ఇప్పుడు ఈ దురాగతం జరుగుతూ ఉంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇది ఫ్యూచర్ సిటీనా? ఇది ఫ్యూచర్ సిటీనా? ఏం ఫ్యూచర్ ఉన్నది ఇందులో? ఫ్యూచర్ని ధ్వంసం చేసి ఇక్కడ సిటీ కడతా ఉన్నారు. ఫార్మా ఇండస్ట్రీ 16,000 ఎకరాలలో ఒక అద్భుతమైన ఫార్మా ఇండస్ట్రీ కోసం 13,000 పైన ల్యాండ్ని అక్వైర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాన్ని అమలు చేసే సమయంలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం రావడంతోనే దాన్ని డిస్లొకేట్ చేసేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చడం. అసలు దేనికోసము ల్యాండ్ అక్వైర్ చేసినారు? ల్యాండ్ అక్వైర్ చేసింది ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక పార్క్ తయారు చేయడం కోసం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలుష్యానికి తావు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతోని అక్కడ ఒక ఫార్మా సిటీని పెడితే ఆ ఫార్మా సిటీ నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనము ప్రపంచానికే ఫార్మా రాజధాని హైదరాబాద్, దాన్ని ఇంకా డెవలప్ చేయాలా? చేయడం మూలంగా ఏంటంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆ ఆర్థిక అభివృద్ధి ద్వారా వచ్చే ఫలితాలని ప్రజలకు ఉపయోగించాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాన్ని ధ్వంసం చేసి దాని మీద మాట్లాడరు. ఇది ఒక బేకార్ ప్లాన్. ఏది ఈ మెట్రో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ పెట్టినారో ఒక బేకార్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ మీద ఈ ప్లాన్ వయబిలిటీ లేదనే దాని మీద మాట్లాడరు. తర్వాత ఈ ఆర్థిక అరాచకాలు వీటన్నిటి చుట్టూ జరిగే ఆర్థిక అరాచకాల గురించి మాట్లాడరు. ఇట్లా నీళ్ళు ఎత్తుకొని పోతుంటే కూడా మాట్లాడరు. మరి ఎక్కడ పోయిరా మేధావులు? ఉన్నారా? చచ్చిపోయి రాయవనా? ఎందుకు నోళ్ళు వెక్కలట్లేదు? నిజాయితీ ఉన్నవాడే మేధావి అవుతాడు. నిజాయితీ లేనివాడు మేధావి ఎందుకు అవుతాడు? నీకు నిజాయితీ ఉండి నువ్వు బతుకుంటే మాట్లాడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇది సమాజానికి అన్యాయం చేస్తారా ఈ రకంగా? ఇదంతా జరుగుతూ ఉన్నది. మళ్ళీ కూడా చుట్టూ తిరిగి ఒకటే దగ్గరికి వస్తుందండి అస్తిత్వాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం. ప్రతిదీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసే దిశగా. ఎందుకనంటే సింగిల్ పాయింట్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయాలి, మళ్ళీ బానిసల యుగానికి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, మళ్ళీ జీవ్ హుజూర్ అనే పరిస్థితికి మళ్ళీ తెలంగాణను తీసుకొని పోవాలి, మళ్ళీ ఎవడో వచ్చి వేస్తే మనం అది తినేదానికోసం ఎదురు చూసేటట్టుగా ఈ ప్రజల్ని చేయాలి, ప్రజల్ని నిస్సహాయాలను చేసి వాళ్ళ ఓట్లు కొనుక్కునే దానికోసం వాళ్ళని దుర్బలులను చేయాలి. ఇది కార్యక్రమం. ఇది ఇప్పుడు ముందుకు పోతామా వెనక పోతామా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైన ప్రగతిని, తర్వాత అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని, తర్వాత ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని, దేశానికే దిక్సూచిగా తయారైన ఒక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తయారు చేస్తే, ఆయన తయారు చేసింది మొత్తం అంతా ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకొని ఏకసూత్ర పథకం తెలంగాణని ధ్వంసం చేయాలి. తెలంగాణ యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని మంట కలపాలి. ఇక్కడికి ₹1 కూడా పెట్టుబడి రాకుండా చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారి కీలకమైన ఎజెండా. ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, నిరాఘాటంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల నష్టపోయేది ప్రజలు, అన్నిటికన్నా ముఖ్యంగా యువత. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది. లేకపోతే మళ్ళీ వ్యవసాయ కూలీలు, తర్వాత వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాలలో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి మళ్ళీ వాళ్ళేమో కూలి పనుల కోసం బొంబాయి, సూరత్, దుబాయ్ ఇటు పోవాలి. తర్వాత చదువుకున్న వాళ్ళంతా ఎక్కడెక్కడ పోవాలి, ఆడ ఉద్యోగం ఉంటే అక్కడికి పోవాలి. మన దగ్గరికి బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్ళు. ఇప్పుడు మనం రివర్స్ ఏవైతే మైగ్రేషన్ మనం పోవాల్సి వస్తుంది, వాళ్ళ మైగ్రేషన్ కాదు కానీ మనం పోవాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు సంబంధించిన మెట్రో కావచ్చు, హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువతకు సంబంధించి, మరి ముఖ్యంగా యువత భవితను
ముఖ్యమంత్రి అంధకారంలోకి నెడతా ఉన్నారని చెప్పేసి భరత్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిఖిల్ గారు మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న వరంగల్లో పర్యటించారు. అనేక కీలక అంశాలు ప్రస్తావించిన పరిస్థితి. ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప ఢిల్లీ నుంచి తెచ్చింది ఏమీ లేదు ముఖ్యమంత్రి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు ఎస్ఐఆర్కు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న తరుణం. బీఆర్ఎస్ పార్టీ కూడా డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. రైతాంగానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు. రైతులు పడుతున్న అరిగోసను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూస్ అన్నీ కూడా రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న ఈ అంశాలన్నింటినీ ఎట్లా చూడాలి? అయితే కేటీఆర్ గారు చెప్తా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ 30 నెలల కాలంలో దాదాపుగా నిన్న పోయిన దాంతో చూస్తే 72సారి ఢిల్లీకి పోయినరు. పోవడానికి ఖర్చులు అవుతా ఉన్నాయి, రావడానికి ఖర్చులు అవుతా ఉన్నాయి, కానీ రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనం గుండు సున్నా అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజు వరకు 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా తీసుకురాగలిగినరా? ఇంకెక్కడి నుండి ఏమైనా తీసుకురాగలిగినరా? రాష్ట్రానికి న్యాయం చేసే ప్రాజెక్టులకు ఏమైనా అప్రూవల్స్ తీసుకురాగలిగినరా? ఉన్న ప్రాజెక్టులకు స్పెషల్ స్టేటస్లు ఏమైనా తీసుకురాగలిగినరా? ఒక కొత్త ప్రాజెక్టు శాంక్షన్ తీసుకురాగలిగినరా? ఏం చేసిండ్రు మీరు 72 సార్లు ఢిల్లీకి పోయి? ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి, లేదంటే రేపు పొద్దున బీజేపీలోకి మారాలంటే దానికి సంబంధించిన ఆలోచన విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలతో జాతీయ స్థాయి నాయకత్వంలో ఎటువంటి ఆలోచనలు ముందే చేసుకొని పెట్టుకోవాలి. దీని మీద మాత్రమే ఢిల్లీకి పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీరు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోతే ఈ రోజు వరకు ఎందుకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయినరు? ఒక్క పథకాన్ని అమలు చేయించుకురాలేకపోయినరు? ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోయినరు? ఉన్న ప్రాజెక్టుల కోసం కూడా అప్రూవల్స్ తీసుకురాలేకపోయినరు? అయితే కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా విస్తృతమైన సమస్యలన్నీ ఈరోజు రాష్ట్రంలో విలయతాండవం చేస్తూ ఉంటే ఒకవైపు నీళ్లను పక్క రాష్ట్రాలకు దోచిపెడతా ఉంటారు, నిధులను వాళ్ళకు సంబంధించిన అనుయాయులకు బినామీలకు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో మీరు ఏ రోజు ఏ వార్తా పేపర్ ఓపెన్ చేసినా ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా చాలా స్పష్టంగా 100 కోట్లు 1000 కోట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటపడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తూ ఉంటే దాదాపుగా ఇప్పుడు ఈ వర్షాకాలం మొదలయ్యి 20 రోజులు 22 రోజులు గడుస్తూ ఉంది. డే 1 ఇవ్వాల్సినటువంటి దున్నినాడు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయాన్ని ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత 5 సార్లు పంట పడితే 5 సార్లలో ఒక్కసారి మాత్రమే ఇచ్చి మిగిలిన 4 సార్లు చేతులు దులుపుకొని దాదాపుగా 30,000 కోట్లు రైతుల దగ్గర ఈ రోజు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. వీళ్ళే ఏం చెప్పిండండి, అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ గారిని బదనాం చేసే విధంగా ఇందాక భరత్ గారు చెప్పినటువంటి విధంగా ఎక్కడ పడితే అక్కడ అర్రాస్ పాటలు వాడినరు. ఈ రకంగా వీళ్ళు గ్యారంటీ కార్డులని రాష్ట్ర వ్యాప్తంగా పంచుతూ ఇదే గ్యారంటీ కార్డుల్లో స్పష్టంగా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో, ఇంకోవైపు బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుని హోదాలో రాష్ట్రమంతా పంచుతూ రైతులకు సంబంధించి అన్ని రకాలుగా మేము చూస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, చందమామను కూడా తెచ్చి మీ చేతిలో పెడతాము అనే విధంగా హామీలు ఇచ్చిండ్రు. ఈ రోజు ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేసిండ్రు మీరు? రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇయ్యరు, కనీసం యూరియా దొరికే పరిస్థితి ఉండదు. యాపిల్ తీసుకొస్తా ఉంటారు. షాపుల్లో లేనటువంటి యూరియా యాపిల్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సంబంధించి రైతుల మీద అవగాహన కార్యక్రమాలు చేయరు. ఆ తర్వాత పండించిన పంటలను కొనుగోలు చేయరు. దానికి సంబంధించి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు. ఇన్ని రకాలుగా రైతును అరిగోస పెడతా ఉన్నారు తప్పితే నిజంగా కూడా రైతుకు మీరు చేసింది ఏముంది ఈ రోజు వరకు? కనీసం రైతు ఒకవేళ ఏదన్నా కారణంతో చనిపోతే ఆ రైతు కుటుంబానికి వచ్చేటటువంటి 5 లక్షల రూపాయల బీమా ఏదైతే ఉందో రైతు బీమా, ఆ రైతు బీమా ప్రీమియం కూడా కనీసం ఈ రోజు వరకు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం హోదాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నారు. ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు హరీష్ రావు గారు తిరుగుతూ ప్రజా సమస్యలన్నింటిని టేకప్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేక ఆఖరికి చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్ విద్యార్థుల సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నాయకులను తిట్టే కార్యక్రమాన్ని ముందటేసుకున్నారు. రాష్ట్రంలో నిజంగా మీరు చేస్తున్న ఒక్క కార్యక్రమాన్ని మీరు చెప్పండి, చెప్పే అవకాశం లేకనే కదా ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని మీరు నిజంగా ఇటువంటి హామీలు ఏవైతే ఇచ్చిండ్రో వీటి అమలు దిశగా ఆలోచన చేయాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. భరత్ గారు, వాస్తవానికి మనం చూస్తున్నాం రైతుల అరిగోస రోజు రోజు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సంక్షేమ పథకాలన్నీ కూడా నీరుగారిపోతా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగూలిపోతుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం. రైతులకు ఖాతాలో దాదాపు 72,000 కోట్లు వేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు 72 సార్లు ఢిల్లీకి పోడు తప్ప మూటలు మోసుడు తప్ప తీసుకొచ్చింది ఏమీ లేదని చెప్పేసి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు రైతుకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారము డిజైన్ చేసి వాటిని అమలు చేసి వాటి ఫలితాలు ప్రజలకి
చేరేటట్టుగా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్ దేశవ్యాప్తంగా కూడా దాన్ని అప్రిషియేట్ చేసినారు. అప్రిషియేట్ చేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏ పద్ధతిలో అయితే చేసిందో ఆ పద్ధతిని అవలంబించింది, కానీ అంత సహాయాన్ని ఇవ్వలేదు. రైతు బంధు ఎకరానికి వాళ్ళు 2,000 రూపాయలు ఇచ్చినారు, కార్కి 2,000 రూపాయల చొప్పున ఇచ్చినారు. అది కూడా 5 ఎకర్స్కి మాత్రమే ఇచ్చినారు, లిమిట్ చేసినారు. కానీ కేసీఆర్ గారు అట్లా చేయలే. మొత్తం రైతుకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేసినారు. గ్రౌండ్ వాటర్ పెంచే కానించి, ఉచిత కరెంట్ ఇచ్చే కానించి, రైతు బంధు పేరు మీద రైతులకి సహాయాన్ని, పంట సహాయాన్ని అందించే విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో కానివ్వండి, పండించిన పంటని కొనే విషయంలో కానివ్వండి, వీటన్నిటిని కూడా తర్వాత ఆ డబ్బు వెంబటే ఒక 2 వారాల లోపల ఆ పంటకి 1-2 వారాల లోపటనే వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలలో పడేటట్టుగా కానివ్వండి, అది రెయిన్, స్టార్మ్ ఆర్ థండర్ ఏదైనా కానివ్వండి, అంటే ఏ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వారికి రైతు బంధు ఆగలేదు. కేసీఆర్ గారి కాలంలో పంట కొనడము ఆగలేదు. పీక్ కోవిడ్లో కూడా పంట నూర్పిళ్ళు జరిగినాయి, కొనడం కూడా జరిగింది, డబ్బులు కూడా పడ్డాయి. తర్వాత రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏమి నొప్పి లేస్తుంది ఇవాళ ఉన్న ప్రభుత్వానికి, ఎందుకు చేయలేకపోతుంది? మీరు ప్రామిస్ చేసిన 500 బోనస్లు, తర్వాత పంట ఏంటి 15,000 రైతు బంధు, అది చేసినా చేయకపోయినా కనీసం కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిండ్రో 2023 డిసెంబర్ నాటికి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధుని నువ్వు కంటిన్యూ చేసినవా? చేయలేదు. ఎన్నిసార్లు ఇచ్చిన రైతు బంధు, ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎంతమందికి ఎగ్గొట్టినారు, వైట్ పేపర్ పెట్టండి, తెలుస్తుంది కదా. సో మొత్తము ఇంకొక విషయం రాజేష్ గారు, మీరు రాజు గారు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 70% ఆఫ్ అవర్ పాపులేషన్, 70% జనాభా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడి ఉంది. ఇవాళ దాన్ని కకావికలు చేస్తే దాంట్లో నుంచి వచ్చే వేడి, కోపము, తిరుగుబాటు, రేవంత్ రెడ్డిలు 100 మంది ఉన్నా కానీ ఉట్టిగా గాలి కొట్టుకపోతారు. రైతుల కోపానికి, ఆ ఆగ్రహానికి గురి కావద్దు, వాళ్ళ ఉసురు పోసుకోకూడదు. మీరు ఏమన్నా అనుభవించండి, కానీ రైతుల జోలికి పోకండి. చెప్పిన తర్వాత కూడా మీరు ఇవాళ చేస్తూ ఉన్నారు. రైతుల్ని నాశనం పట్టించే కార్యక్రమం, రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఇప్పుడు ఇంత మునుపు ఏదైతే జరిగిందో దానికన్నా మెరుగైన ప్రభుత్వం ఇస్తానని చెప్పినారు కదా, ఉన్నదాన్ని ఎందుకు తీసేస్తున్నారు? ఇది ప్రశ్న. ఇది ఇవాళ సమస్య. ప్రజలు ఆలోచించాల్సిందే, దీని మీద నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని. తర్వాత సాధించుకోవాలి, ఏదైతే మంచి ఉన్నదో దాన్ని సాధించుకోవాలి, అయితే ఏదైతే చెడు ఉన్నదో దాన్ని వదిలించుకోవాలి. ఇవాళ వదిలించుకోబడాల్సింది ఏంటిది, సాధించుకోవాల్సింది ఏంటిది అనేది ప్రజల ముందు స్పష్టంగా ఉంది. నిజంగానే చాలా కీలకమైన అంశం ఇది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం ఏదైతే ఉందో సాగును కన్నీటి సేద్యంగా మార్చేశారు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి భరత్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల చేతిలో తప్పకుండా కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.